ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామంటే. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ సాయంత్రం వేళ మీ సన్నిధిలో ఈ రీతిగా ప్రత్యక్షముగాను పరోక్షముగాను కూడుకొని శ్రేష్టమైన సంగతులు మేమందరం కలిసి వినుటకు, ఆలోచించుటకు, ధ్యానించుటకు, నేర్చుకొనుటకు మీరు దయచేసినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ మాటల కొరకు అపేక్షతో ఎదురు చూస్తూ మా హృదయం అనే పలకపై ఈ మాటలు ముద్రించుకొని ఈ చిన్న జీవిత ప్రయాణాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశపడుతూ వస్తుండగా నిమిత్తమాత్రులము, అయోగ్యులము, అనర్హులము, అసమర్థులమైనటువంటి మమ్మును తండ్రి కనికరించి దయతలచి బలపరచి నడిపించి మాకు మీ వాక్యమును నేర్పించమని వేడుకొనొచ్చు. మా విధేయతను, మా వివేకమును మీ సన్నిధిలో ఒప్పుకొనుచు సహాయము చేయమని అర్థిస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట ప్రతి ఒక్కరికి వందనములు. ముందుగానే ప్రకటించినట్టుగా గత వారం క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశములో 4వ భాగమును మాట్లాడుకొని ఈరోజు 5వ భాగములోనికి మనం ప్రవేశిస్తున్నాం. గత సంవత్సరం 3 భాగాల్లో మాట్లాడిన తర్వాత ఇదే అంశంపై కొంతమంది దీన్ని కొనసాగించమని, ఈ శీర్షికను కొనసాగించమని, ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితులలో ఈ అంశం మాకు చాలా అవసరమని కోరడంతో గత వారం 4వ భాగమును మాట్లాడి ఈ వారం 5వ భాగమును మాట్లాడుటకు నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవులు అంటే బైబిల్ కలిగిన వారు ఈ భూమి మీద ప్రయాణము చేసినంత కాలం వారి పాదములకు ఎప్పటికీ దీపము కానీ, వారి త్రోవలకు ఎప్పటికీ వెలుగు కానీ కేవలం మన చేతిలో ఉన్న వాక్యం మాత్రమే. మనకు దశను, దిశను నిర్దేశించేది వాక్యం. మన భవిష్యత్తును తెలిపేది వాక్యం. మన స్థితిని తెలియజేసేది వాక్యం. అందుచేత వాక్యాన్ని పక్కన పెట్టి మన జీవితం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మనకు అర్థం కాదు అన్నది ముందుగా మనం గ్రహించాలి. అందులో భాగంగా ఈరోజు క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని వాక్యపు వెలుగులో మరొక కోణములో పరిశోధించడానికి, పరిశీలించడానికి, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయాణం చేద్దాం. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? 5వ భాగాన్ని ప్రారంభించుకుందాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆసియా, బైబిల్ గ్రంథంలో కనిపించే చిన్న ఆసియా, ఆ ఆసియా ప్రాంతంలో ఎన్నో పట్టణాలు, ఎన్నో ఊర్లు ఉండగా అందులో స్ముర్ణ అనేటువంటి ఒక ఊరుండేది. ఒకసారి ఆ ఊరి దగ్గరికి మనందరం ప్రయాణం చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి ప్రకటన గ్రంథం అయిన తర్వాత చివరన 4 మ్యాప్లు ఉంటాయి. 4 మ్యాప్లు ఉన్న మ్యాప్ గురించి మాట్లాడుతున్నా. కొన్ని బైబిల్స్లో ఎక్కువ మ్యాప్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కాదు.
ఏదేమైనా అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అనేటువంటి ఒక మ్యాప్ని అందరూ తీయగలిగితే అందులో ఆ మ్యాప్లో ఆసియా అనే ప్రాంతాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు, చూపించండి. ఆసియా అనేటువంటి ప్రాంతం. షో ద మ్యాప్ ప్లీజ్. ఆ ఆసియా అన్న ప్రాంతం మీకు రౌండప్ చేసి కనబడుతుంది. ఆ ప్రాంతానికి దగ్గరలో లేదా ఆ ప్రాంతంలో మీకు స్ముర్ణ అనేటువంటి పదము కూడా స్క్రీన్ మీద మీకు రౌండప్ చేసి కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇంకొంచెం జూమ్ చేయనాను, ఇంకొంచెం దగ్గరగా చూపించు. స్ముర్ణ అనేటువంటి పదం మీ బైబిల్స్లో కూడా దాన్ని జాగ్రత్తగా మీరు గమనించగలగాలి. రైట్. దాన్ని అలా మనసులో ఉంచుకొని ఇప్పుడు ఒక చక్కని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలు పరిపాలిస్తున్నటువంటి కాలం అది, రోమా సామ్రాజ్య పాలనా కాలం. ఇప్పుడు ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులలో రోమా చక్రవర్తులను కైసరులు అని అంటారు. అలాంటి కైసరులలో ఒక కైసరు గారి పేరు తిబెరీ. ఈయన గురించి బైబిల్లో లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు, అంటే తిబెరీ అనేటువంటి పేరు మీద ఒక కైసరు కనబడుతున్నాడు. అంతేనా? తిబెరీ అన్న పేరు మీద ఒక కైసరు కనబడుతున్నాడు. ఈ తిబెరీ అనేటువంటి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఏం జరిగిందో లూకాసు వార్తలో చెబుతున్నాడు. ఆ 15వ సంవత్సరం గురించి కాదు మనకి ఈరోజు ధ్యానం, కానీ తిబెరీ అనేటువంటి వ్యక్తి గురించి. ఈయన రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి అయినటువంటి ఈయన క్రీస్తు శకం 26లో, ఎప్పుడు? క్రీస్తు శకం 26, అంటే ఆయన గద్దెనెక్కిన సుమారు ఒక 12 సంవత్సరాలకు, 12 సంవత్సరాలు సుమారు. తిబెరీ అనేటువంటి ఈ వ్యక్తి చక్రవర్తి అయినటువంటి ఒక 12 సంవత్సరాలకి ఇప్పుడు మనము మ్యాప్లో చూసినటువంటి స్ముర్ణ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆసియాలో, ఆ స్ముర్ణ అనేటువంటి పట్టణంలో ఇతని పేరు మీద ఒక ఆలయం వెలసిల్లింది. ఎవరి ఆలయం ఇది? తిబెరీ కైసర్ యొక్క ఆలయం. అసలు మనిషికి ఆలయం ఏంటి అని చూస్తే, రోమా చక్రవర్తులు ఆ రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా తమ పేరు మీద లేదా తమను ఆరాధించాలనేటువంటి ఒక ఆజ్ఞను వారు జారీ చేసినటువంటి పరిస్థితులు. దిస్ ఇస్ కాల్డ్ ఎంపరర్ వర్షిప్. అయితే తర్వాత నెమ్మదిగా ప్రభు యొక్క పరిచర్య స్టార్ట్ చేయడం, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యను ప్రారంభించడం, ఆ తర్వాత నెమ్మదిగా చరిత్ర ముందుకు నడవడం, ఇవన్నీ కూడా నెమ్మదిగా కొనసాగాయి. అలా అపోస్తలుల ద్వారా పరిచర్య విస్తరించడం, ముఖ్యంగా పౌలు గారి ద్వారా పరిచర్య విస్తరించడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒకప్పుడు క్రీస్తు శకం 26లో ఈ స్ముర్ణ అనేటువంటి ప్రాంతములో తిబెరీ అనేటువంటి కైసరు చక్రవర్తి కోసం ఏ ఆలయం అయితే వెలసిల్లిందో
మొదట్లో పెద్దగా దీని గురించి అంత ప్రభావం ఆ ప్రాంతంలో లేకపోయినా తర్వాత నెమ్మదిగా ఆ ప్రాంతంలో చక్రవర్తిని ఆరాధించాలి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు రావడం, ఆయన మరణించి తిరిగి లేవడం, ఆయన వెళ్ళిపోవడం, అపోస్తలుల పరిచర్య విస్తరించడం, ఇదంతా జరిగిన తర్వాత నెమ్మదిగా ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు వ్రాసే సమయానికి, జాగ్రత్తగా విందాం, ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు వ్రాసే సమయానికి మనం ఇంతకుముందు మ్యాప్లో చూసినటువంటి స్ముర్న అనేటువంటి ప్రాంతములో ఆల్రెడీ క్రీస్తు స్థానిక సంఘం, క్రీస్తు సంఘం అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. ఒకవైపు ఏమో క్రైస్తవులు స్ముర్న అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు భక్తుల పరిచర్య మూలముగా. కానీ క్రీస్తు సంఘం ఉన్న చోటనే, అదే ఊరిలో, అదే పట్టణంలో చక్రవర్తి ఆరాధన. అప్పటికి తిబెరి కైసరేం ఉండడు, కానీ తిబెరి కైసరు పేరు మీద వెలసిలినటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో ఆలయంలో చక్రవర్తి పూజలు, చక్రవర్తి ఆరాధనలు విపరీతంగా జరిగేవి. కాలక్రమేణా అదొక పెద్ద కేంద్రం అయిపోయింది స్ముర్న అనే ప్రాంతం చక్రవర్తి ఆరాధనకు. దిస్ ప్లేస్ బికేమ్ అ హ్యూజ్ సెంటర్ ఫర్ ఎంపరర్ వర్షిప్ ఇన్ ద డ్యూ కోర్స్. ఆ టైంలో ఆ స్ముర్న అనే ప్రాంతంలో ఉన్న స్థానికంగా భక్తుల చేత ఏర్పరచబడిన, భక్తుల చేత స్థాపించబడినటువంటి స్థానిక సంఘ పరిస్థితి, క్రీస్తు సంఘ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి బైబిల్ తెరచి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మర్చిపోకండి, ఈరోజు మన అంశం క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, అది మన పాఠం. 5వ భాగంలో మనమున్నాం. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయాణం చేద్దాం. ముందుగా 8వ వచనం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని ప్రభు చెబుతున్నాడు. అంటే స్ముర్నలో ఒక సంఘపు దూత అంటే పైనుంచి వచ్చిన దేవదూత కాదు, మనిషి. అల్టిమేట్గా స్ముర్న అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఉంది, అంతేనా? స్ముర్న అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఉన్నటువంటి దూత, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆ సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. చూద్దాం ఏంటో. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, ఈ సంఘానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు. ఆ మెసేజ్ ఇవ్వడం కోసం తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. వారికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో, అయినా తన గురించి తాను చెప్పుకోవడానికి ఈ సంఘానికి ఆయన తనకున్నటువంటి విశేషమైనటువంటి లక్షణాలలో, తనకున్నటువంటి విశేషమైనటువంటి గుణాలలో, తనకున్నటువంటి విశేషమైనటువంటి ఐడెంటిఫికేషన్లు లేదా ఐడెంటిటీస్ అని అంటే, ఐడి కార్డ్ అని అంటాం కదా, ఐడెంటిటీ కార్డ్ అని అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు మెడలో ఎన్నో ఐడి కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. అందులో ఒక ఐడెంటిటీ కార్డు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు నేను అని తన గురించి ఆయన మాట్లాడుకుంటూ, నేను మొదటి వాడును కడపటి వాడునై ఉండి, నెక్స్ట్ మాట, మృతుడై మరలా బ్రతికినవాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మృతుడై మరలా బ్రతికినవాడు. అవును, అలా ఎందుకు పరిచయం చేసుకోవాలి? అలా ఎందుకు పరిచయం చేసుకోవాలి? దీనికంటే ముందు ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి మెసేజ్ పంపాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనంలో తన గురించి మాట్లాడుకుంటూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. అక్కడ మృతుడై మరలా బ్రతికిన వాడు అనేటువంటి ఇంట్రడక్షన్ లేదు తన గురించి. 12వ వచనంకి వచ్చేసరికి పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా. ఆ సంఘానికి వ్రాసేటప్పుడు, ఆ సంఘానికి మెసేజ్ పంపేటప్పుడు తన గురించి ఈ ఇంట్రొడక్షన్ లేదు.
18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, మృతుడై మరలా బ్రతికిన వాడు అనేటువంటి ఇంట్రొడక్షన్ లేదు ఇక్కడ. 3వ అధ్యాయం 1వ వచనం, సార్తీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. అదే 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. 14వ వచనంలో లవొదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఇన్ని సంఘాలలో ఒక్కొక్క సంఘానికి తనను గురించి ఒక్కొక్కలా డిస్క్రైబ్ చేసుకుంటూ మాట్లాడినటువంటి ప్రభు ప్రత్యేకించి పర్టిక్యులర్గా స్ముర్నలో ఉన్న సంఘములో ఉన్న వారికి జాగ్రత్తగా విందాం. స్ముర్నలో ఉన్నటువంటి సంఘపు దూతకు స్ముర్నలో ఉన్నటువంటి సంఘస్థులకు ఒక సందేశాన్ని పంపడం కోసం తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? మృతుడై మరలా బ్రతికిన వాడను నేను. సంఘమా ఇప్పుడు స్ముర్నలోని ఈ సంఘమును గురించి ఒక చిన్న పరిచయం చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రభుత్వానికి అధినేత చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి అధిపతి చక్రవర్తి. అలాంటి చక్రవర్తుల ఆరాధనా స్థలముగా స్ముర్న అనే ప్రాంతం తయారైపోయింది. ఈ గ్రంథం రాసే సమయానికి, ప్రకటన గ్రంథం రాసే సమయానికి, యోహాను భక్తునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవన్నీ తెలియపరిచే సమయానికి కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ చక్రవర్తి పేరు మీద ఒక ఆలయం కూడా వెలసిల్లింది. అలాంటి ప్రాంతంలో ప్రభు కోసం నిలబడిన కొందరు కనబడుతున్నారు. వారు సంఘముగా కనబడుతున్నారు. రైట్. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. స్ముర్నలో ఉన్న క్రైస్తవులకు పంపుతున్న సందేశం ఇది. అర్థం చేసుకోవాలి బాగా. స్ముర్నలో ఉన్న క్రైస్తవులకు పంపుతున్న సందేశం ఇది. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. కమాన్, నీ శ్రమను, 9వ వచనం, దరిద్రతను నేనెరుగుదును. ఈ ప్యాసేజ్ మనం చదివేటప్పుడు వెనకాల హిస్టరీ మనకు అర్థం కావాలి. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. ఎందుకు శ్రమలు వచ్చాయి ఈ సంఘానికి? ఎందుకు దారిద్ర్యపు కొరలో చిక్కుకుంది సంఘం? వారు చక్రవర్తి ఆరాధనకు నిలబడకుండా దానికి వ్యతిరేకించి ప్రభు ఏర్పరిచిన మార్గములో నడుస్తూ జీవము గల దేవునిని మాత్రమే సేవించడానికి కంకణము కట్టుకున్న సంఘం అది. ఒక అద్భుతమైన సంఘం. 1వ శతాబ్దంలో కనబడేటువంటి ఒక సూపర్ సంఘమే స్ముర్నలోని సంఘం. దేని గుండా ప్రయాణం చేస్తుంది సంఘం? శ్రమల గుండా. ఎందుకు శ్రమలు? సాక్షాత్తు ప్రభుత్వానికే, ప్రభుత్వపు విధి విధానాలు, విశ్వాసానికి సంబంధించి ఎవరిని పడితే వారిని మీరు సేవించకూడదు, ఎవరిని పడితే వారిని పూజించకూడదు. గమనించాలి. ప్రకటన గ్రంథం రాసే సమయానికి తిబెరి అనేటువంటి వాడు లేడు, కైసరు. లూకాసు వార్తలో కనబడేటువంటి తిబెరి అనేటువంటి కైసరు పేరు మీద ఒక ఆలయం అక్కడ ఆల్రెడీ వెలసిల్లగా, ఆ ఆలయాన్ని చక్రవర్తి ఆరాధనకు వాళ్ళు కేంద్ర స్థానంగా మలుచుకొని స్ముర్న అనేటువంటి ప్రాంతములో మనిషిని ఆరాధించే, చక్రవర్తిని ఆరాధించేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా జరుగుతుండగా, దాని ప్రభావానికి ఏమాత్రము లోనవ్వకుండా తాము నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి, వారికి ఏర్పరచబడినటువంటి జీవ మార్గాన్ని గట్టిగా చేపట్టి ఆ మార్గములో పట్టుదల కలిగి ప్రయాణం చేస్తుండగా వారికి న్యాచురల్గానే ఏమి ఎదురవుతున్నాయి? శ్రమలు. నీ శ్రమను, ఏ శ్రమలు ఇవి? సామాజిక శ్రమలు. సమాజమంతా వీళ్ళని వ్యతిరేకంగా చూస్తోంది.
మేమందరము ఒక ప్రయాణం, మేమందరము ఒక మార్గంలో నడుస్తుంటే వీళ్ళు మాత్రం భిన్నంగా నడుస్తున్నారు అన్న చూపు. ఆ స్ముర్న అనేటువంటి ప్రాంతములో ఈ సంఘస్థులు టార్గెట్ అయిపోయారు. ఒకప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఎలాగైతే టార్గెట్ అయ్యారో బబులోను సామ్రాజ్యానికి, ఒకప్పుడు దానియేలు గారు ఎలాగైతే టార్గెట్ అయ్యారో బబులోను సామ్రాజ్యానికి, రోమా సామ్రాజ్యానికి ఈ సంఘం టార్గెట్ అయిపోయింది. రోమా ప్రభుత్వానికి ఈ సంఘం టార్గెట్ అయిపోయింది. ఇనుముతో పోల్చబడిన సామ్రాజ్యం ఇది. ఇనుము అంటే కఠినానికి గుర్తు, కాఠిన్యానికి గుర్తు. భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి కష్టాలు ఈ సంఘానికి కలిగిస్తూ, హింసిస్తూ, చచ్చినట్టు మీరు మా చక్రవర్తికి మొక్కాల్సిందే, ఇలాంటి ఆంక్షలు ఈ సంఘంపై రుద్దుతుంటే దాన్ని వ్యతిరేకించి ప్రతి విధమైనటువంటి శ్రమ, ఎన్ని కష్టాలు వచ్చినా తల దించేది లేదన్నట్టుగా వాళ్ళు శ్రమలు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తున్న రోజులవి. తద్వారా సామాజికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా బాగా చితికిపోయారు. స్ముర్నలోని సంఘపు వారు ఆర్థికంగా కూడా, ఫైనాన్షియల్గా కూడా చూసారు అక్కడ దరిద్రత, వారి ఎకనామిక్ స్టేటస్ దెబ్బతినింది, సోషల్ స్టేటస్ దెబ్బతినింది. సామాజికంగా అణిచివేయబడ్డారు, అణిచివేయబడుతున్నారు, ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. కానీ ప్రభు అంటున్న మాట, మృతుడై మరలా బ్రతికిన వాడు నీతో మాట్లాడుతున్నాడు సంగమా. క్రైస్తవులతో, స్ముర్నలోని సంఘస్థులతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? మీరు పట్టుకున్న నేను, మీరు ఆశ్రయించిన నేను, మీరు ఎవరి క్రిందైతే ఈరోజు ఉన్నారో ఆ అధిపతినైనటువంటి నేను మరణాన్ని జయించిన వాడను, మృత్యువును జయించిన వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ క్రైస్తవులారా అని మాట్లాడుతూ, శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా గట్టిగా మీ విశ్వాసాన్ని చేపట్టి మీరు ముందుకెళ్తున్నారే, అలాగైతే ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకోవాల్సింది, మీరు ఆశ్రయించిన వాడు మృత్యువును జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. అంటే క్రైస్తవులు ఎప్పుడూ ముందుగా మనసులో పెట్టుకోవాల్సింది, నేను నమ్ముకున్నవాడు మరణాన్ని జయించినవాడు అని. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మరణాన్ని జయించినవాడు. కొన్ని సందర్భాలలో మరణం అన్నది, గత వారం చెప్పాను, మరణం అన్నది నిజమైన క్రైస్తవులకు సేవకుడే కానీ శత్రువు కాదు అన్నాను. కానీ రక్తమాంసములలో ఉన్నాము గనుక, జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం, రక్తమాంసములలో ఉన్నాము గనుక కొన్ని సందర్భాలలో మనం బలహీనులైపోయి శారీరకంగా, అది మానసిక బలహీనత కూడా దారితీసి, అమ్మో నేను చనిపోతానేమో, అమ్మో నేను మరణిస్తానేమో అని మరణాన్ని చూసి భయపడే క్షణం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు వెంటనే మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది, నేను నమ్ముకున్నవాడు మరణాన్ని జయించినవాడు. ఆయన మాట్లాడుతూ స్ముర్నలోని సంఘస్థులతో, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. నెక్స్ట్ మాట, సమాజంలో నువ్వు శ్రమల పాలవుతున్నావేమో కానీ, సమాజంలో నీవు దారిద్ర్యంలో అల్లాడిపోతున్నావేమో కానీ, నా దృష్టిలో మాత్రం నీవు ధనవంతుడిగా కనబడుతున్నావు. క్రైస్తవుడా, స్ముర్నలోని సంఘమా, ఆ మాట ఎలా ఉంది చూడండి, అయినను నీవు ధనవంతుడవే, నీవు ధనవంతుడవే. సమాజం అనుకుంటుంది నీ దగ్గర ఏమీ లేవని, సమాజం అనుకుంటుంది నువ్వు తక్కువ వాడవని, సమాజం అనుకుంటుంది నీవు నిస్సహాయుడు అని, సమాజం అనుకుంటుంది నీవు చేతగాని వాడవని, సమాజం అనుకుంటుంది నీ వెనకలేమీ లేవని. స్ముర్నలోని సంగమా, నిన్ను చూస్తే నా కంటికి నువ్వు ధనవంతుడిలా కనబడుతున్నావు. ఏ ధనం? ఏమిటా ధనం?
కంటికి కనిపించే ధనమా? భూసంబంధమైన ధనమా? కాదు అన్న సంగతి చెప్పకుండానే స్పష్టమైపోవాలి. కారణం, 2 రకాల ధనాలు బైబిల్లో కనబడతాయి. ఒకటి లోక సంబంధమైన ధనం, మరొకటి పరలోక ధనం. మత్తయి సువార్తలో ప్రభువే 6వ అధ్యాయంలో ఏమని చెప్పాడు ధనం గురించి? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక్కసారి మనం తీద్దాం. చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనము. 20వ వచనం చూద్దాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అంటే పరలోకములో ధనమును కూర్చుకునే ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఇది మనుషుల కంటికి కనిపించని ధనం. శ్రమలను ఓర్చుకుంటూ భూమి మీద దారిద్ర్యంలో అల్లాడిపోతున్నటువంటి స్ముర్ణలోని సంఘముతో చెబుతున్నాడు ప్రభు, అసలు నా దృష్టిలో నువ్వు ఎంత ధనవంతుడివో నీకు అర్థం కావట్లేదు. నీవు ధనవంతుడవు. ఈ భూమి మీద ఉన్న ధనం అన్యాయమైంది, అదేనా? ఈ భూమి మీద ఉన్న ధనం కొన్ని సందర్భాలలో మనల్ని నాశనం చేసేది. ఎదుటివాడిని మోసం చేయడానికి ధనం కారణమవుతుంది. ఎదుటివాడి ప్రాణాలు తీయడానికి ధనం కారణమవుతుంది. ఈ భూమి మీద జరిగేటువంటి అనేకమైన నేరాలకు, అనేకమైనటువంటి ఘోరాలకు ఈ ధనం కారణమవుతుంది. అందుకే ఈ ధనానికి, భూమి మీద ఉన్నటువంటి ధనానికి, భూలోక ధనానికి ఉన్నటువంటి బిరుదు బైబిల్లో ఇది అన్యాయమైనది, అన్యాయపు సిరి. కానీ ఈ భయంకరమైనటువంటి ఈ భూమి మీద, ఈ పాపభూయిష్టమైనటువంటి ప్రపంచంలో భూసంబంధమైనటువంటి ధనాన్ని స్మృణలోని సంఘం వారు కలిగి లేకపోయినా, పేదరికంలో అల్లాడిపోతున్నా, వారికి తెలియకుండానే పరలోకంలో విస్తారంగా ధనాన్ని సమకూర్చుకుంటున్నారన్న సంగతి పరలోక రాజు వీళ్ళకు తెలియజేస్తున్నాడు. గమనించండి, స్మృతిలోని సంఘం చేస్తున్న గొప్ప పని ఏంటి? వాళ్ళు సామ్రాజ్య అధినేతనే వీరికి వ్యతిరేకమైన, స్థానిక ప్రభుత్వ అధికారులు వీరికి విరోధులైన, వాళ్ళు చేపట్టినటువంటి, వారు పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా నిలబెట్టుకొని ప్రయాణం చేస్తుంటే, వారి కోసం పరలోకంలో వారి పేరు మీద విస్తారమైన ధనం సమకూర్చబడుతోందట. ధనం అనగానే ఈ లోక సంబంధమైన ధనాన్ని మనం ఊహించుకుంటే పొరపాటు. అది పరలోక ధనం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆలోచింపజేసే ఒక మాట కనబడుతుంది. చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనములు చూద్దామా? 10-11. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? భూమి మీద కూడా న్యాయమైన సొమ్ము, అన్యాయమైన సొమ్ము, 2 రకాల సొమ్ములు ఉన్నాయి చూడండి. అన్యాయపు సొమ్ము, న్యాయమైన సొమ్ము. అలాంటిది పరలోక ధనం, పరలోక ఐశ్వర్యం స్మృణలోని సంఘం సమకూర్చుకుంటుందన్న సంగతి స్మృణలోని సంఘం వారికి ఎంతవరకు తెలుసో తెలీదో మనకు తెలీదు. కానీ ప్రభు అయితే వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాడు ఒక బలమైన కారణాన్ని బట్టి. శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, దుఃఖాలలో నలిగిపోతున్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, విశ్వాసాన్ని బలంగా పట్టుకొని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువును విడిచిపెట్టకుండా ప్రయాణం చేసే ప్రతి క్రైస్తవునితో, ప్రతి క్రైస్తవురాలితో ఈ వాక్యము ద్వారా, ఈ ప్యాసేజ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఆసియాలో ఉన్నటువంటి స్మృణలోని సంఘము వారికి మాత్రమే ఈ మెసేజ్ అనుకుంటే పొరపాటు. ఆ క్యారెక్టర్ ఉన్న ఏ తరములోని ఏ క్రైస్తవులకు అనేది ఆపాదించబడుతుంది, వర్తిస్తుందన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
తరము మారొచ్చు, తత్వము మారకపోతే చాలు. 2000 సంవత్సరాల క్రితం కనబడుతున్నటువంటి స్మరణలోని సంఘం 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్నో స్థానిక సంఘాలు కనబడుతున్నాయి. ఆ స్థానిక సంఘాలలో ఎందరో క్రైస్తవులు కనబడుతున్నారు. ఆ క్రైస్తవులలో ఈ క్యారెక్టర్ ఉంటే, ఏ క్యారెక్టర్ ఉంటే వచ్చే కష్టాలు, వచ్చే ఇబ్బందులు, వచ్చేటువంటి నష్టాలు, భూమి మీద మనం దేన్నైనా కోల్పోతుంటే, భూమి మీద ఎవరినైనా కోల్పోతుంటే, ఆ కారణాలను బట్టి మన ప్రభువుకు దూరం అవుతుంటే, స్మరణలోని సంఘము వారికి ఉన్నటువంటి క్యారెక్టర్ అది కాదు. One of the best local churches ever in the history is this particular church, which is found in Asia, a place called Smyrna, 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఆసియాలోని స్ముర్నలో ఉన్నటువంటి స్థానిక సంఘం ప్రపంచ చరిత్రలోనే గత 2000 సంవత్సరాలలో ఉన్నటువంటి బెస్ట్ లోకల్ చర్చెస్లో అదొకటి. అలాంటి క్యారెక్టర్ ఈరోజు ఈ తరంలో కానీ, మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి ఎన్నో తరాలలో కానీ, మన తర్వాత రాబోయేటువంటి ఏ తరంలోని ఏ స్థానిక సంఘమైనా, ఆ స్థానిక సంఘంలోని ఏ క్రైస్తవులైనా ఈ క్యారెక్టర్ కలిగి ఉంటే, ఈ పర్టికులర్ ప్యాసేజ్ వాళ్ళందరితో మాట్లాడుతుంది. ఆ ప్యాసేజ్ ద్వారా ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. మీరు మర్చిపోకండి, భూమి మీద మీరు పేదలైనా మీరు పరలోకములో ధనవంతులన్న సంగతి మీరు మరువకూడదని ప్రభు గట్టిగా చెబుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. మరణాన్ని చూసి భయపడుతున్నావా క్రైస్తవుడా? మరణాన్ని చూసి భయపడుతున్నావా క్రైస్తవ సోదరి? అలాగైతే నువ్వు తెలుసుకోవాలంటున్నాడు ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా. నిజంగా మన మనస్సాక్షి, నీ భక్తికి ఇబ్బంది లేదు, మన మనస్సాక్షి మన ఆత్మీయ జీవితానికి ఇబ్బంది లేదు అని చెప్పగలుగుతుంటే మనము ఒక అద్భుతమైనటువంటి భరోసా కలిగి భూమి మీద బతికేచ్చు. ఒకప్పుడు ఒక ధనవంతుడు, ఒక పేదవాడు, సుఖానికి అలవాటు పడినటువంటి ధనవంతుడు, దారిద్ర్యంలో అల్లాడిపోయినటువంటి పేదవాడు లాజరు. కానీ మరణించిన తర్వాత, పోయిన వారం కూడా చెప్పినట్టున్నాను, కానీ మరణించిన తర్వాత ఈయన ఆత్మ కోసం దూతలు దిగి రావడం ఏంటి? చనిపోయిన ధనవంతుని కోసం ఎవరు రాకపోవడం ఏంటి? గనులకే కదా గొప్ప స్వాగతం పలికేది ఎవరైనా. స్వాగతం, ఒక మంచి అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి స్వాగతం ఎవరికి? గనులకు. మరణించేంత వరకు దరిద్రుడిగా బతికినవాడు, సామాజికంగా ఆర్థికంగా లాజర్ అయితే, మరణించిన తర్వాత ఘనమైనటువంటి స్వాగతం అతనికి లభిస్తోంది. అలాంటి పరిస్థితి ఇక్కడ స్మరణలోని సంఘము వారిది. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. 9వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అయినను నీవు ధనవంతుడవే. నెక్స్ట్ మాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. అన్నీ ఎరిగిన వాడను నేను. పైన కూడా అన్నాడు చూడండి, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును అన్నాడు. తర్వాత కూడా యూదులు కాక, యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణలను నేనెరుగుదును. అన్నీ చూస్తున్నాను, ఎరిగిన వాడను నేను. ఏమంటున్నాడు ప్రభు? అన్నీ తెలిసినవాడు, అన్నీ గమనిస్తున్నవాడని నేను. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఈరోజు ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ స్థానిక చిన్న సంఘానికి ఇస్తున్న భరోసా ఎలా ఉందో చూడండి. ఆ స్మరణ అనే ప్రాంతంలో పేరుకు మాత్రం యూదులే. యూదులంటే అబ్రహాము సంతానం, యూదులంటే 12 గోత్రాల ఇశ్రాయేలీలో వారు. కొత్త నిబంధనలో యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. రెహబాము కాలములో రాజ్య విభజన జరిగిన తర్వాత బబులోను చెర నుంచి తిరిగి వచ్చేంత వరకు యూదులు ఇశ్రాయేలీలు సపరేట్గా కనబడతారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత యూదులన్నా ఇశ్రాయేలీలన్నా వాళ్ళందరూ కూడా 12 గోత్రాలకు చెందినవారు అని మర్చిపోకూడదు. ఇక్కడ కనుక 9వ వచనంలో యూదులు అనగానే మీరు 1 గోత్రం వారినో 2 గోత్రాల వారినో చూడకూడదు. ఇక్కడ మొత్తం 12 గోత్రాల వారిని ఇక్కడ ఊహించుకోవాలి. ఐ రిపీట్, పాత నిబంధనలో ఒకే ఒక పీరియడ్లో మాత్రమే యూదులు అంటే 2 గోత్రాల వారు, యూదులు బెన్యామీనీయులు.
ఎప్పుడు? రెహబాము కాలము నుంచి విభజన జరిగిన తర్వాత బబులోను నుండి తిరిగి వచ్చేంత వరకు, చెప్పాలంటే బబులోనికి వెళ్ళేంత వరకు కూడా అని చెప్పొచ్చు. బబులోనికి వెళ్ళేంత వరకు అందం, అంతవరకు మాత్రమే వారిని వేరువేరుగా చూడాలి. బబులోనికి వెళ్ళిన తర్వాత అందరు మిక్స్ అయిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా అందరు మిక్స్ అయ్యే వచ్చారు 12 గోత్రాల వారు. గనుక ఇక్కడ యూదులు అంటే 12 గోత్రాల వారికి సంబంధించినటువంటి వారు. 9వ వచనం, స్ముర్న అనే ప్రాంతంలో, బాగా విందాం, స్ముర్న అనే ప్రాంతంలో యూదులు లేదా ఇశ్రాయేలీలు ఉన్నారు. కానీ వాళ్ళు నిజానికి యూదులైనా లేదా ఇశ్రాయేలీలైనా మేము యూదులము అని చెప్పుకొనొచ్చు యూదుల్లా బతకట్లేదట వీళ్ళు. చెప్పండి, ఇశ్రాయేలీలు అంటే ఎవరు? సృష్టికర్తను మాత్రమే పూజించేవారు ఒరిజినల్గా, అంతేనా? ఒక ప్యూర్ ఇశ్రాయేలీయుడు ఎవరిని పూజిస్తాడు? సృష్టికర్తను మాత్రమే పూజిస్తాడు. ఒక ప్యూర్ యూదుడు ఎవరిని పూజిస్తాడు? ఎవరిని సేవిస్తాడు? జీవము గల సృష్టికర్తను మాత్రమే సేవిస్తాడు. కానీ స్ముర్న అనే ప్రాంతములో పేరుకు మాత్రం మేము యూదులమని చెప్పుకొనొచ్చు యూదుల్లా బతకకుండా సాతాను సమాజపు వారిలో కలిసిపోయారు వెళ్ళి. కొంతమంది ఉన్నారు అక్కడ. సాతాను సమాజం అంటే ఈ చక్రవర్తి ఆరాధనలో నిమగ్నమైపోయినవారు. ఆ ప్రాంతంలో ఉన్న యూదులు లోక సంబంధమైనటువంటి లోకస్తులల్లా సాతాను సమాజంలో చేరి అక్కడ ఉంటూ వారు ఈ స్ముర్నలోని క్రీస్తు సంఘానికి శ్రమలు కలుగజేస్తున్నారు, దూషణ కలుగజేస్తున్నారు. వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును అంటే కేవలము రోమీల వలన మాత్రమే కాదు, కేవలం అన్ని జనుల వలన మాత్రమే కాదు, ఈవెన్ యూదుల వలన కూడా స్ముర్నలోని క్రీస్తు సంఘానికి, స్ముర్నలోని ప్రభు యొక్క ప్రజలకు ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు. అంటే స్ముర్న అనే ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎవరెవరు శత్రువులు అయిపోయారు? ఒకవైపు అన్యజనులు, మరొక వైపు యూదులు. వీళ్ళందరినీ ఎదుర్కొంటున్నటువంటి సంఘం. అన్యజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఇబ్బందులు, శ్రమలు వస్తున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ సృష్టికర్తను మాత్రమే సేవించి పూజించాల్సినటువంటి యూదులు కూడా వీరికి శ్రమలు కలుగజేయడం ఏంటి? ఏ సమాజంలో కలిసిపోయారట యూదులు? సాతాను సమాజంలో కలిసిపోయారు. అంటే ఆల్రెడీ పుండు ఉంది ఈ క్రైస్తవ సంఘానికి, కష్టాలు అనేటువంటి పుండు. దాని మీద కారము చల్లినట్టు యూదులు కూడా వ్యతిరేకులైపోయారు. అందుకే పౌలు గారు అంటూ తన గురించి అన్యజనుల వలనైనటువంటి ఆపదలు, స్వజనుల వలనైనటువంటి ఆపదలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయంలో. పౌలు గారికి వచ్చిన కష్టాలు ఎక్కడెక్కడి నుంచో చూడండి, ఒకసారి చూద్దాం. 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలు. అంటే క్రైస్తవులకు ఇన్ని చోట్ల నుంచి ఇబ్బందులు కలుగుతాయా? ఎస్. అన్యజనుల వలననైన ఆపదలు వస్తాయి, స్వజనుల వలననైన ఆపదలు వస్తాయి. సృష్టికర్తను పూజించని వారి నుండి కూడా ఆపదలు వస్తాయి. సృష్టికర్తను పూజిస్తున్నామని అనుకుంటూ ఉన్న వారి నుంచి కూడా ఆపదలు వస్తాయి. స్ముర్నలోని సంఘం ఎదుర్కొంటున్నటువంటి అనుభవం ఏంటి ఇక్కడ? ఒకవైపు అన్యజనులు, మరొక వైపు పేరుకు మాత్రమే యూదులుగా ఉన్నవారు. ఫ్రమ్ ఆల్ సెక్షన్స్, ఫ్రమ్ ఆల్ కేటగిరీస్, ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అంతేనా? ఇది క్రైస్తవ జీవితమా భూమి మీద? అంటే పరలోకంలో మనము ధనవంతులు అవ్వాలంటే భూమి మీద ఇలాంటి కష్టాలు అనుభవించాలా? పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలి అని అంటే భూమి మీద ఇలాంటి అనుభవాలు ఎదుర్కోక తప్పదా? ఇంతవరకు మొదటి వర్తమానంలో బాబు ఏం చెప్పాడు? శోధన కాలం, పరీక్షా కాలం కదా. అంటే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు క్రైస్తవులు ఎదుర్కోక తప్పదు. ఇవన్నీ నాకొద్దు అనుకుంటే మనం పరలోకం మర్చిపోవడం బెటర్. పౌలు గారికి ఒకే రకమైన ఇబ్బందులు వచ్చాయా? గమనించండి ఒకసారి. పౌలు గారికి వచ్చినటువంటివన్నీ కేవలం ఒకే రకమైనటువంటి ఇబ్బందులా? కాదే.
ప్రయాణములలో ఆపదలు, అందులో నదుల వలనైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు, అన్యజనుల వలనైన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు. అంటే దగ్గరే ఉన్నారట సహోదరులు, కానీ కపటులై వెన్నుపోటు పొడిచే రకాలు. ఇంకా ప్రయాసము, కష్టము, జాగరణ, ఆకలి, దాహము, ఎన్ని రకాల శ్రమలు ఆయన అనుభవించాడు. అంటే కేవలం ఒకే రకమైనటువంటి కష్టాలు క్రైస్తవులకు వస్తాయనుకుంటే పొరపాటు. లోకము ప్రభువుని ఎరుగదు గనుక ఆ లోకము ప్రభు వారిని కూడా ఎరుగదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెబుతూ, మిమ్మల్ని లోకం ద్వేషిస్తే ఆశ్చర్యపోకండి, ఎందుకనగా ఆ లోకం మీకంటే ముందు నన్ను ద్వేషించింది. ఆ లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషించడం పెద్ద సంగతి ఏం కాదు. కానీ నేను లోకాన్ని జయించాను. యోహాను సువార్త తీద్దాం. ఎంత చక్కని మాటలు ప్రభు చెబుతున్నాడో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం, 33వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకు చెప్పుచున్నాడు ఈ మాటలు? జాగ్రత్తగా చెప్పండి. ఎందుకు చెప్పుచున్నాడు క్రైస్తవులతో ఈ మాటలు? చెప్పండి. నా యందు మీకు సమాధానం కలగాలి, అనుమానం కలగకూడదు. వింటున్నామా జాగ్రత్తగా? ఎందుకు చెప్తున్నాడు ఈ ప్రభు ఈ మాటలు? నా యందు మీకు సమాధానం కలగాలి, అనుమానం కలగకూడదు. ఏంటోనండి, ప్రభులో ఉన్నప్పటికీ నాకెందుకండి కష్టాలు? బైబిల్ చదువుతున్నప్పటికీ ఎందుకండి కష్టాలు? మందిరానికి వెళుతున్నా ఎందుకండి కష్టాలు? ఆయన నమ్ముకున్నా ఎందుకండి కష్టాలు అనే అనుమానం నీకు రాకూడదు. ఈ శ్రమల వలన యూ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. నీకు సమాధానమే కలగాలి నా యందు ఉన్నప్పుడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమిటా మాటలు? 33వ వచనం. లోకములో మీకు కమాన్ శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలులతో లోకాన్ని జయించిన వాడు మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున శ్రమలు రాగానే యోహాను సువార్త 16లో మాట్లాడుతున్నాం. 17లో ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 18వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఆయనను పట్టేసుకుంటారు. కాపరిని పట్టుకోగానే గొర్రెలన్నీ చెదిరిపోయినట్టుగా శిష్యులందరూ చెదిరిపోయారు. 18వ అధ్యాయంలో శ్రమలు చూసి చెదిరిపోయారు శిష్యులు. కానీ 16వ అధ్యాయంలోనూ ముందుగానే చెప్పాడు ప్రభు ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, కానీ మీరు ఎలా బతకాలి? ధైర్యం, ధైర్యం. ఈ లోకం మిమ్మల్ని మహా అంటే ప్రాణాలు తీయగలగదు, మహా అంటే ప్రాణాలు తీయగలదంతే. కానీ లోకాన్నే జయించిన వాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్మరణకు వచ్చేసరికి ఏమంటున్నాడు? మరణాన్నే జయించిన వాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేనా? క్రికెట్ మ్యాచ్లో ఒక మంచి ఆటగాడు ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు సరిగా ఆడలేకపోతున్నా ఆ ఆటగాడిని చూసినంత మావాడు ఉన్నాడులే చూసుకుంటాడు అనే ఒక చిన్న ధైర్యం ఉంటుంది వాళ్ళకి. అంతేనా? మావాడు ఉన్నాడు, పర్లేదు, నేను ఆడుకున్నా పర్లేదని. అంటే భరోసా చూడండి. నేను ఆడకపోయినా ఒక ఛాంపియన్ ఉన్నాడు మా దగ్గర. ఇశ్రాయేలీల మధ్య దావీదు గారు ఉంటే శత్రువులకు భయం వేసేదట. మనం ఎన్ని ప్లాన్లు చేసుకున్నా అక్కడ ఛాంపియన్ ఉన్నాడు. వర్కౌట్ అవ్వదు, 100 సార్లు ఆలోచించేవాళ్ళు. దావీదు గారిని బట్టి ఇశ్రాయేలీలు ధైర్యం, ఒక మంచి ఆటగాడిని బట్టి క్రీడలో మిగిలినటువంటి ఆటగాళ్లకు ధైర్యం. అర్థం చేసుకోండి. అక్కడ ఈత రానివాడు ఈత నేర్చుకోవడానికి నీళ్ళలో దిగాడు. కానీ ఆల్రెడీ ఈత నేర్పడానికి నీటిలో దిగిన
ఈతగాడు ఎవరైతే ఉన్నారో దిగడానికి భయపడుతున్న ఈ మనిషిని చూసి, దిగడానికి భయపడుతున్నటువంటి ఆ బాలుడిని చూసి, నేనున్నానుగా దిగు అంటాడు. నేనున్నానుగా దిగు. అదే నాన్న అయితే, నీళ్ళల్లో ఉన్నవాడు తండ్రి అయితే, కుమారుడు మా నాన్న ఉన్నాడు కదా భయం లేదని దిగుతాడు. ఈత బాగా వచ్చినవాడు నీళ్ళల్లో ఉంటే ఈత రానివాడు ధైర్యంగా దిగగలడు. ఈత రానివాడు నీళ్ళల్లో ఉండగా ఈత వచ్చినవాడు పక్కనుంటే అదొక ధైర్యంతో ఉంటాడు, నీకేం పర్లేదు మై హూనా అని. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో మన పక్కన మనకు నేర్పించేటువంటి ట్రైనర్ గారు ఎవరైతే ఉంటారో ఆయన పక్కన ఉండగా మనం డ్రైవింగ్లో మనం ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తామేమో అనేటువంటి భయం ఏమి ఉండదు. మావాడు ఉన్నాడుగా, నాకు నేర్పించేవాడు ఉన్నాడుగా, శిక్షకుడు ఉన్నాడుగా. ఇవన్నీ మీరు మైండ్లో ఉంచుకుంటే స్మరణలో ఉన్న వారితో ప్రభు చెబుతున్న మాట, మరణాన్ని జయించిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. స్థానికంగా ఉన్న స్థానిక అధికారులను బట్టి నువ్వు భయపడకు. స్థానికంగా యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజంలో ఉన్న వారి వలన కలుగు దూచన మాటలను బట్టి నువ్వు కృంగిపోకు. అపోస్తలులతో చెప్పిన మాట, లోకాన్ని జయించిన వాడు మీతో మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ మరణాన్ని జయించిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. అంటే ఇదొక రీజన్ ఉంది, బలమైన రీజన్ ఉంది. శ్రమలను ఎదుర్కొనబోయే అపోస్తలులతో యోహాను సువార్తలో మాట్లాడాడు. శ్రమలను ఎదుర్కొంటున్న స్మరణలోని సంఘపు వారితో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ భయంకరమైనటువంటి సవాలుతో కూడుకున్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులై ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అందరితోనూ ప్రభు మాట్లాడుచున్నది ఇదే. మీరు నమ్ముకున్నవాడు అంటే నేను ఎవరిని అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మీరు కృంగిపోవడానికి, బలహీనపడడానికి, ఈ క్షణిక మాత్రం ఉన్నటువంటి సమస్యలు మీకు కారణాలు కాకూడదు అంటున్నాడు. ఒక రోగం నిన్ను కృంగతీయకూడదు, ఒక బాధ నేను భయపెట్టకూడదు, ఒక సమస్య నిన్ను క్షీణింపచేయకూడదు. కారణం, నీకున్న విశ్వాసాన్ని బట్టి యు ఆర్ ఎ వెరీ రిచ్ పర్సన్ ఇన్ హెవెన్. పరలోకంలో నువ్వు చాలా గొప్ప ధనవంతుడవు. దీనికోసం నువ్వు బాధపడితే ఎలా? దీనికోసం నువ్వు బెదిరిపోతే ఎలా? ఇక స్మరణలో ఉన్న వారితో ఏమని చెబుతున్నాడు ఆశ్చర్యపోతాం. 9వ వచనంలో, యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని ఎరుగుదునని చెప్పి నెక్స్ట్ మాట, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. పొందుచున్నారు ఆల్రెడీ శ్రమలు పొందుచుంటే ప్రభు ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పొందబోవు శ్రమలు. స్మరణలోని సంఘం వారికి వారి నియర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. నాట్ డిస్టెంట్ ఫ్యూచర్, సుదూర భవిష్యత్తు కాదు, సమీప భవిష్యత్తు. సమీప భవిష్యత్తులో నీకు ఇంకా శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలన్నవి, రాబోయే శ్రమలన్నవి ఇప్పుడు వచ్చినటువంటి శ్రమల కంటే పెద్దవి. ఈ శ్రమలకే నువ్వు కృంగిపోతే రాబోయే శ్రమల గురించి మన జీవితంలో ఇంతవరకు ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జీవితాలే. ఒకప్పుడు కలరా వచ్చిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఈ రోజుకి. మలేరియా వచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజుకి. టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజుకి. చికున్ గున్యా వచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజుకి కదా. డెంగ్యూ వచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజుకి. ఎన్ని రోగాలు ఈ శరీరం చూడలేదు. ఈరోజు కరోనా రావట్లేదు అనట్లేదు. కొంచెం మనం మరణ వార్తలు ఎక్కువ వింటున్నా, ఒక 100 మందికి వస్తే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బయటపడుతున్నారు అన్న లెక్కలు తీస్తే
మరణ వార్తలు ఎక్కువ వినపడుతున్నాయి అనేది నిజమే. బయటకు కూడా వచ్చి రికవర్ అయ్యి బయటకు వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్న సంగతి మనం మర్చిపోతేలా? ఈ పాయింట్ మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నాడేమో అని బాగున్నవాడు కూడా గుండె పగిలి చచ్చిపోతున్నాడు. కొన్ని కేసులు మనం వింటుంటే కరోనా వచ్చిందన్న రిపోర్ట్ విని చనిపోయిన వాళ్ళు ఉన్నారట. కరోనా వల్ల చనిపోలేదు, భయానికి చచ్చిపోయారు. అంటే ఇప్పుడు కేవలము మరణాల మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాము, కానీ రికవర్ అవుతున్నటువంటి వాళ్ళని మనం చూడట్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళు అక్కడ చచ్చిపోయారు, వీళ్ళు ఇక్కడ చచ్చిపోయారు, ఇంతమంది క్యూలో ఉన్నారు, ఇవన్నీ వార్తలు వస్తుంటే విని 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 అలసిపోయిన వాళ్ళు బాబు ఎవరైనా బాగుపడిన వాళ్ళ గురించి 4 మాటలు రాయండి అని చెప్తున్నారు. ఎందుకు? మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. 24 గంటలు పోయాడు అని మాట్లాడుతుంటే బాగున్నాడు కూడా పోవడానికి రెడీగా అవుతున్నాడు ఇక్కడ. ఎస్, నిజమే, కన్ను మూస్తున్నారు, అనేక మంది మరణిస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం రికవర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలిగా. కనుక వచ్చిన ప్రతి ఒక్కరూ చావట్లేదు, వచ్చిన ప్రతి ఒక్కరూ మరణించట్లేదు. రికవర్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ అందరిలో మీరెందుకు ఉండరు, నేనెందుకు ఉండను, మనం ఎందుకు ఉండం? విషయం ఏంటంటే ఈరోజు ఈ రోగానికి మనము జాగ్రత్త పడాలి, బాగానే ఉంది. కానీ బెదిరిపోయి దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటే, ఇదే ఇక నా లైఫ్, నా జీవితానికి ఇదే ముగింపు అని అనుకుంటే, అసలు రాబోయే కాలంలో ఇంకా మనం దీనికంటే మించినటువంటి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉందో. దీనికే మనం డీలా పడిపోయి ఓడిపోతే స్ముర్ణలోని సంఘపు వార్త చెబుతున్నాడు, అసలు ఇప్పుడు వచ్చేవే మీకు శ్రమలు కాదు నాయన, ఇంకా రాబోతున్నాయి. ఎంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. నీవు పొందబోవు శ్రమలకు, వస్తున్న శ్రమల గురించి పైన మాట్లాడాడు 9వ వచనంలో. నీ శ్రమను, ఇది 9వ వచనం బిగినింగ్లో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఆల్రెడీ నువ్వు శ్రమల్లో ఉన్నావు. ఎస్, ఐ నో దట్, నాకు తెలుసు అది. కానీ ఇక్కడ నీవు పొందబోవు శ్రమల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడున్న శ్రమలు కేవలము నిన్ను సామాజికంగా మాత్రమే దెబ్బతీశాయి. ఎక్స్క్యూజ్ మీ, బాగా విందాం. ఇప్పుడున్న శ్రమలు కేవలం నిన్ను ఆర్థికంగా మాత్రమే దెబ్బతీశాయి. కానీ రాబోయే శ్రమలు, ఎలాంటి శ్రమలు చెబుతున్నాడు 10వ వచనంలో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇంతవరకు మీరు ఎదుర్కోలేదు అది. చెరలోనికి వెళ్ళబోయేటువంటి శ్రమలు ఇంకా మీరు అనుభవించలేదు. ఒత్తిడి మాత్రమే, స్ట్రెస్ మాత్రమే అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా చక్రవర్తిని పూజించి తీరాల్సిందే, మీరు పూజిస్తున్న దేవుని విడిచిపెట్టవలసిందే అన్న ఒత్తిడిని సామాజికంగా మీరు ఎదుర్కొంటున్నారు. ఆ శ్రమలు నాకు తెలుసు. మీరు తాళుకుంటున్నారు, నిలబడుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, వెరీ గుడ్. తద్వారా ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ రాబోయే కాలంలో మీ సంఘములో నుండి కొందరిని అపవాది చెరసాలలో వేయింపబోచున్నాడు. అవి ఇప్పుడున్న సమస్యల కంటే పెద్ద సమస్యలు, ఇప్పుడున్న సవాళ్ళ కంటే పెద్ద సవాళ్ళు అవి. కానీ నువ్వు భయపడకూడదు. చెర అంటే లాక్డౌన్. చెర అంటే అర్థం ఏంటి చెప్పండి? లాక్డౌన్. ఈరోజు సెల్ఫ్ లాక్డౌన్లోనికి ఎంతమంది వెళ్ళిపోతున్నాం? అంతేనా? ఈరోజు మన మందిరాలలో కూడుకునే పరిస్థితులు లేవు. ఒక రకమైనటువంటి పాక్షిక లాక్డౌన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారి గారు మాట్లాడుతూ ఈరోజు పోలీసులు చెప్పకుండానే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారట చాలా చోట్ల. ఒక పట్టణం గురించి, ఒక ఊరు గురించి మాట్లాడుతూ మేము ఎక్కువ చెప్పకుండా ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. సెల్ఫ్ లాక్డౌన్ అంటారు దాన్ని. ఇక్కడికి వచ్చేస్తే ఈరోజు మనకున్నటువంటి లాక్డౌన్ గురించి మరలా నేను గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా అనుకున్నాం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని, కానీ ఎదుర్కొంటున్నాం. ఎప్పుడైనా ఊహించాం ఇలాంటి పరిస్థితులు మనము ఫేస్ చేయాల్సి వస్తుందని, కానీ చేస్తున్నాం. కానీ
ఈ చెర ఇదొక రకమైన చెర, ఇది ఒక రకమైనటువంటి ఇంప్రిజన్మెంట్. కానీ దేవుడు చెబుతున్న మాట, నువ్వు భయపడకు. పోయినసారి ఫస్ట్ వేవ్లో, మొదటి వేవ్లో కొంతమంది ఆ లాక్డౌన్లో ఉండి ఆ ఒంటరితనాన్ని భరించలేక భయపడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒంటరితనాన్ని భరించలేక భయపడిపోయి చచ్చిపోవడం మేలని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భయం. ఈరోజు ఈ పరిస్థితులను బట్టి ఎవరికి వాళ్ళు, ఎవరి ప్రాంతాలకు వాళ్ళు పరిమితం అయిపోయారు. బంధువులను చూడలేక, మిత్రులను చూడలేక, తెలిసిన వారిని చూడలేక, ఫోన్లలో మాత్రమే మాట్లాడుకుంటూ, కొన్ని చోట్లయితే బయటికి రాలేక ఇంటికి మాత్రమే పరిమితమైపోయి అమ్మో 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 అని భయపడుతుంటే ప్రభు చెబుతున్న మాట, ఈ లాక్డౌన్ నేను భయపెట్టకూడదు అన్నాడా? 9వ వచనం 10వ వచనంలో, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని చెప్పి ఆ శ్రమలేంటో చెబుతున్నాడు. అపవాది మిమ్మును, మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎంతకాలం? 10 దినములు అన్నాడు చూడండి 10వ వచనంలో. 10 దినముల శ్రమ కలుగును, 10 దినముల శ్రమ కలుగును. 10 అనగానే మీరు 10 అనేటువంటి ఫిగర్లోనికి వెళ్ళకూడదు, జాగ్రత్త. 10 అనేటువంటి ఆ టైం ఫ్యాక్టర్లోనికి వెళ్ళకూడదు. బైబిల్లో 10 అనేది కొద్ది రోజులు అని చెప్పడానికి వాడుక భాషలాగా వాడేటువంటి ఒక అలవాటు ఉండేది భాషా ప్రయోగంలో, ఈవెన్ ఇన్ బిబ్లికల్ డేస్. బైబిల్లో కూడా మనం కూడా అంటుంటాం, ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నాన్న ఈసారి సెలవులకి మీరు రాకూడదు, ఒక 10 రోజులు ఉండేసి వెళ్ళొచ్చు, మీరు ఒక 10 రోజులు ఉండేసి వెళ్ళొచ్చు. 10 రోజులు ఉండేసి వెళ్ళొచ్చు అంటే అర్థం ఏంటి? నిజంగా 1 పక్కన 0 పెట్టి మీరు 10 రోజులే ఉండాలి, 11 రోజులు ఉంటే మా ఆవిడ ఒప్పుకోదని కాదు ఇక్కడ. రిబ్కా గారిని ఇస్సాకు గారికి పెళ్లి కుమార్తెగా దేవుడు చూపించినప్పుడు ఆవిడను తీసుకుని వచ్చే క్రమంలో అబ్రహాము గారి దాసునితో లాబాను గారు ఏమని కోరుతున్నాడో, కోరేటప్పుడు ఏమని ఉపయోగించాడో పదజాలం ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. ఆదికాండం తీద్దాం ఒకసారి. 24వ అధ్యాయము తీద్దాం ప్రియులారా. ఆదికాండము 24వ అధ్యాయం ఒకసారి 55వ వచనము చూద్దామా? 54, 55 రెండు చూద్దాం. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి ఎంతయు ఉండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు, నా యజమాని యొద్దకు నన్ను పంపించునని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఏమంటున్నారు చూడండి అక్కడ, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననేది. 10 దినములు అంటే కరెక్ట్గా 10 days ఉంచు, 11th డే మేము పంపుతామని కాదు, కొద్ది రోజులు. ఏంటి సెన్స్ ఇక్కడ? కొద్ది రోజులు. ఇంకొక వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం ఒకసారి 38వ వచనము చూద్దాం. 38. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. వీ కెనాట్ సే దట్ ఇట్ వాజ్ లిటరలీ 10 days, కరెక్ట్గా 10 రోజుల తర్వాత అని మనము లిటరల్గా తీసుకోవడానికి వీలు లేదని గుర్తు చేస్తున్నా. ఉండొచ్చు కూడా, ఉండకపోవచ్చు కూడా. మరికొన్ని సందర్భాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. స్పెసిఫిక్ సెన్స్లోను జనరిక్ సెన్స్లోను 2 చోట్ల 10 అనే సంఖ్య వాడబడుతుంది, గమనించండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 11, 12 వచనములు చూద్దాం. 11, 12 వచనములు ముందుగా చూద్దాం. నపుంసకుల అధిపతి
దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా, నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. నెక్స్ట్ 14వ వచనం, అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు పరీక్షించాను. ఇప్పుడు మీకు 2 రకాల సెన్సెస్ని మీకు చూపించాను. ఒకటి స్పెసిఫిక్ సెన్స్, ఇంకొకటి జనరిక్ సెన్స్. అంటే కొన్ని చోట్ల కరెక్ట్గా 10 రోజులు మమ్మల్ని పరీక్షించి 11వ రోజు మా పరిస్థితి చూడు అనేటువంటి స్పెసిఫిక్ సెన్స్ కనపడుతోంది. అక్కడేమో మన రిబ్కా గారి కుటుంబీకులు అబ్రహాము గారి దాసునితో ఏమని అడుగుతున్నారు వాళ్ళు, మా అమ్మాయిని ఇక్కడ ఉంచితే ఒక 10 రోజులు ఉండేసి తర్వాత వస్తుంది కదా అని అంటున్నారు. వాళ్ళ సెన్స్ ఏంటో చెప్పండి. ఆది కాండంలో కొద్ది రోజులు, 10 రోజులు అనగానే కొద్ది రోజులు, a few days, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో మనకు 10 అనే సంఖ్య లిటరల్గా 1 పక్కన 0 అని కాదు. ప్రభు అక్కడ చెప్పాలనుకుంటోంది 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, మర్చిపోకండి, మీకు శ్రమ కలుగుతుంది, అది 10 దినములు. అంటే అర్థం ఏంటి? కొద్ది కాలం, కొద్ది కాలం, a few days, for a very short time. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. అంటే కొద్ది కాలం శ్రమ కలుగుతుంది. క్రైస్తవులారా, మీకు వచ్చే శ్రమలు కొద్ది కాలం, ఎక్కువ కాలం ఉండే శ్రమలు కాదవి. ఇట్స్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో క్రైస్తవులకు వచ్చే శ్రమల గురించి ఆయన కాలాన్ని వర్ణించి ఏమని చెబుతున్నాడో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మాకు శ్రమలు కలుగుతున్నాయి కానీ అవి క్షణమాత్రమే ఉంటాయి. ఇప్పుడు క్షణం అనగానే మీరు ఎలా తీసుకుంటారు? నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. క్షణము అంటే మీరు ఎలా తీసుకుంటారు? నిజంగా సెకండా? ఒక నిమిషానికి ఉన్నటువంటి క్షణాలలో ఒక్క క్షణం గురించి మాట్లాడుతున్నాడా? క్షణమాత్రముండు అనేటువంటి ఆ పదప్రయోగంలో ఆయన ఉద్దేశం ఏంటి? కొద్ది కాలం, అంతేనా? క్రైస్తవులకు వచ్చే శ్రమలు ఎంతకాలం ఉంటాయి భూమి మీద? చాలా కొద్ది కాలం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. క్షణమాత్రమే ఈ శ్రమలు ఉండేది, చాలా కొద్ది కాలం మాత్రమే. ఇక్కడ క్షణం అనే పదం ఎలాగైతే కొద్ది కాలాన్ని సూచిస్తున్నదో, క్రైస్తవులకు వచ్చే శ్రమల గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో 10 దినములు అనగానే ప్రభు చెప్పాలనుకుంటుంది అక్కడ కొద్ది దినాలు, కొద్ది కాలం. దినాలు అనగానే డేస్ అనుకోకండి, ఇక్కడ కొద్ది కాలం, క్షణమాత్రం, కొద్ది కాలం, 10 దినములు, కొద్ది కాలం, 10 దినములు మీకు శ్రమ కలుగును. అంటే అర్థం ఏంటి? కొద్ది కాలమే మీకు శ్రమ కలుగుతుంది. వస్తున్న శ్రమలు నాకు తెలుసు, మీకు వచ్చిన శ్రమలు తెలుసు, వస్తున్న శ్రమలు తెలుసు, రాబోయే శ్రమలు కూడా నాకు తెలుసు. ఆ రాబోయే శ్రమలలో మీలో కొందరు చెరలోకి వెళతారు. అయినా మీరు భయపడకూడదు. ఆ మాట చూడండి, అయినా భయపడకూడదు. ఇప్పుడు ఇంకా ఘాటైనటువంటి విషయం, ఇంకా షాక్ గురి చేసేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. నెక్స్ట్ మాట, మరణము వరకు నమ్మకముగా ఉంటుము. అంటే చెరకు వెళితేనే కాదు నాయన, భవిష్యత్తులో మీకు మరణము కూడా సంభవించవచ్చు. ఫుట్ నోట్లో ఏముంది? మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఫుట్ నోట్లో ఏముంది? ప్రాణాపాయము వచ్చినను అనుంది చూడండి అక్కడ ఫుట్ నోట్లో 2 అనేటువంటి పదానికి దగ్గర. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. ఎంత బాగుంది ఆ మాట. ప్రాణాపాయం అంటే మరణం. ప్రాణాపాయము వచ్చినను అంటే ప్రాణానికే అపాయము వచ్చినను. am I right or not? ప్రాణానికే అపాయము వచ్చినను. అసలు ప్రాణానికి అపాయం ఏ రీతికి వచ్చును క్రైస్తవులకి? క్రైస్తవులకు క్రైస్తవుల ప్రాణాలకు అపాయం ఎలా వచ్చును? యాక్సిడెంట్లు కలగవచ్చు, మనిషి అన్న తర్వాత యాక్సిడెంట్ రావచ్చు, దొంగల చేతితో చావచ్చు, దోపిడీకి గురై ఆ యొక్క ప్రాసెస్లో చనిపోవచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు,
లేదా ఏదైనా రోగం వచ్చి చావచ్చు. అదేనా? ఏ రోగం? ఏ రోగమైనా. డయాబెటీస్ లేదా క్రైస్తవులకు? టన్నుల కొద్ది ఉంది. షుగరు టన్నుల కొద్ది ఉంది. క్రైస్తవులకు బీపీ రాదా? బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30-35 ఏళ్ళు దాటితే వద్దన్న తన్నుకుంటూ వస్తున్నాయి రోగాలు ఇప్పుడు. కాకపోతే చావు లేటుగా వస్తుంది. అంతేనా కదా చెప్పండి? షుగర్ ట్యాబ్లెట్లు కూడా అట కొద్ది రోజులే పనిచేసేది, తర్వాత ట్యాబ్లెట్లు పనిచేయవట. డాక్టర్లే చెప్తారన్నమాట, ఈ ట్యాబ్లెట్లు కొద్ది రోజులు నేను నిలబెడతాయి, తర్వాత ట్యాబ్లెట్లు కూడా ఏం చేయలేవు. క్రైస్తవులకు రోగాలు రాకూడదు, క్రైస్తవులకు వ్యాధులు రాకూడదు అని రూల్ ఏం లేదు. క్రైస్తవులకు జ్వరం రాదా? క్రైస్తవులకు జలుబు రాదా? క్రైస్తవునికి దగ్గు రాదా? క్రైస్తవునికి తుమ్ము రాదా? శరీరం అన్న తర్వాత అన్నిటినీ ఎదుర్కోక తప్పదు. కొన్ని సందర్భాలలో ఈ రోగాల వలన కూడా మనిషి మరణించవచ్చు. దాన్నే ప్రాణాపాయం అంటున్నాం. విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇంతవరకు నేను చెప్పినటువంటి రోగాల చిట్టాలో ఒక లేటెస్ట్ రోగాన్ని మాత్రమే నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పండి ఆ రోగం పేరు. కరోనా. క్రైస్తవులకు రాకూడదని ఏమైనా ఉందా? క్రైస్తవులకు కరోనా రాకూడదు ఏమైనా రూల్ ఉందా? లేదే. క్రైస్తవుల మీద వర్షం పడుతుంది, క్రైస్తవుల మీద ఎండ వస్తుంది, క్రైస్తవుల మీద అన్నీ జరుగుతున్నాయి లోకంలో. అందరితో పాటు సమాజంలో మనం బతుకుతున్నాం కనుక ఖచ్చితంగా కరోనా క్రైస్తవులకు రాకూడదనేం లేదు. రికవర్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. మనం 24 గంటల న్యూస్లో మరణ వార్తలే వింటున్నాం, కానీ ఈ న్యూస్ మీడియా వాళ్ళు రోజులో ఒక 4 గంటల సేపు మరణాల గురించి మాట్లాడి, మిగిలిన 4 గంటలు కనీసం ఒక 2 గంటల సేపు అయినా రికవరీ రేటు గురించి మాట్లాడితే కొంచెం మనుషులు వాస్తవాలు అర్థం చేసుకొని బతికేవాళ్ళు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా అక్కడ పోయారు ఇక్కడ వేరే వెళ్ళిపోయిన వార్తలే చెబుతుండడంతో వస్తే పోతారు అనే పాయింట్ మీద బతికేస్తున్నాం. కానీ దట్ ఈజ్ నాట్ ట్రూ, దట్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్ హియర్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, అది చూడండి అక్కడ మాట స్మరణలోని సంఘం వారితో, చెరలో వేయింపబోచున్నాడు. అది మాత్రమే కాదు, మరణము కూడా రావచ్చు. విషయం ఏంటంటే, మళ్ళీ సరే మరణం వచ్చింది అని అనుకుందాం కాసేపు, కానీ ప్రభు తన ప్రజలతో చెబుతున్న మాట, తన వారితో చెబుతున్న మాట, ఒకవేళ నీకు యాక్సిడెంట్లో ప్రాణం పోయినా, జ్వరం వచ్చిపోయినా, హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయినా, అంతేనా, షుగర్ ఎక్కువైపోయినా, క్యాన్సర్ వచ్చిపోయినా, అన్నిట్లో ఒకటి కరోనా వచ్చిపోయినా, ఎక్స్క్యూజ్ మీ, అలా నీకు మరణం వచ్చినా ఏమంటున్నాడు? నీవు నమ్మకముగా ఉండు. నీ భక్తిని, నీ ఆత్మీయతను, నీ ఆధ్యాత్మికతను, ఇంకా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బతికితే నమ్మకంగా నీకోసం ఏమి ఎదురు చూస్తుంది? జీవకిరీటం. జీవకిరీటం అంటే మరణం అందరికీ వస్తుంది, క్రైస్తవులకు కూడా వస్తుంది. కానీ నిజమైనటువంటి క్రైస్తవులు, దేవుడు మెచ్చుకున్న క్రైస్తవులు, దేవుడు మెచ్చే క్రైస్తవులు, శబాష్ బలా మంచి దాసుడా అని దేవుడు ఎవరికైతే కితాబిస్తాడో ఆ క్రైస్తవులకు మరణం ఏం తెచ్చిపెడుతోంది? జీవకిరీటాన్ని తెచ్చిపెడుతోంది. అంతేనా? మరణం మనకు బహుమానాన్ని తీసుకొని వస్తుంది. అందుకే పౌలు గారు చావైతే లాభం అని ఎందుకు అన్నారంటే, ఆయనకి ఏం రాబోతుందో క్లారిటీ ఉంది కనుక. బైబిల్లో ఈ కిరీటం గురించి చెప్పబడిన కొన్ని సందర్భాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి చూద్దామా? 25వ వచనం మాత్రం చాలు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. నెక్స్ట్, ఈ భూమి మీద రన్నింగ్ రేస్,
ఎందుకంటే కొరింథీ అనే ప్రాంతం గ్రీసు ప్రాంతంలో ఉంది. గ్రీసు దేశంలో ఒలింపిక్స్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఆటలు లేదా ఇలాంటి క్రీడలు ఎక్కువగా, అందుకే వాళ్ళకి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. పరుగు పందెం గురించి మాట్లాడుతున్నాడు. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. ఆ అక్షయ కిరీటం అనేది నేను చచ్చిపోతే వస్తుంది. అది పాయింట్ అక్కడ. క్రైస్తవునికి అక్షయ కిరీటం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కన్ను మూసిన తర్వాత, మరణించకముందు ఈ కిరీటం రాదు. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనములు చూద్దాం. 6 to 8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే అర్థం ఏంటి? నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే అర్థం ఏంటి చెప్పండి? పానార్పణముగా పోయబడ్డం అంటే నేను కన్ను మూస్తున్నాను అని అర్థం. ఎస్ ఆర్ నో? ఇక నేను పోయే టైం వచ్చింది, వెడలిపోయే టైం వచ్చింది. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మరణం, తన మరణం గురించి మాట్లాడుతున్నారు ఆయన. 7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకోవటమే. నో, నేను విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో లేను. విశ్వాసము నేను కోల్పోలేదు, కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎప్పుడొస్తుంది ఆ కిరీటం? భూమి మీద మనిషి మరణిస్తే, నిజమైన క్రైస్తవుడు మరణిస్తే కిరీటం ఎదురు చూస్తోంది అతడి కోసం. కిరీటాన్ని తెచ్చిపెట్టేది పరోక్షంగా ఎవరో చెప్పండి ఇక్కడ? క్రైస్తవుని మరణం. ఎస్ ఆర్ నో? క్రైస్తవుని మరణం క్రైస్తవునికి ఏం తీసుకొని వస్తుంది? అక్షయ కిరీటం, ఇక్కడ నీతి కిరీటం. ఎంత బాగుందన్నమాట. వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. వర్స్ నెంబర్ 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన నెక్స్ట్ జీవ కిరీటము పొందును. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు మర్చిపోకండి. శోధనలలో రోగాలు కూడా ఉంటాయి. యోబు గారిని సాతాను మొత్తాడు, మర్చిపోకండి. దేనితో మొత్తాడు? కురుపులతో మొత్తాడు, రోగముతో మొత్తాడు. కొన్ని సందర్భాల్లో రోగాలు కూడా మనల్ని పరీక్షించడానికి వస్తుంటాయి. మన విశ్వాసానికి అదొక పరీక్ష. ఆ టైంలో ఒక రోగము మనల్ని దేవునికి దూరం చేస్తే, ఒక రోగము వలన మనం విశ్వాస బలహీనులమైపోతే ఏం పోగొట్టుకుంటున్నాం? ఆటోమేటిక్గా జీవ కిరీటం. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. అక్షయ కిరీటం, నెక్స్ట్ నీతి కిరీటం, ఇక్కడికి వచ్చేసరికి జీవ కిరీటం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని కిరీటం, మహిమ కిరీటం. ఇవన్నీ ఏం జరిగితే వస్తాయి భూమి మీద మనిషికి, క్రైస్తవునికి? నేను మరణము చూడకుండా ఈ కిరీటాన్ని పొందాలంటే కుదరదు. ప్రభు రాకడ ఆలస్యమైతే, మన ఆయుష్ తీరిపోతే, మనము విశ్వాసములో బలవంతులమై ఉండి కష్టాలకు, ఇబ్బందులకు, వ్యాధులకు, అంతేనా, బలహీనలము కాకుండా విశ్వాసంలో బలంగా ఉంటే ఈ కిరీటం మనల్ని వరించడానికి ఎదురు చూస్తోంది. అది మిస్ అయితే ఎలా? అది మిస్ అయితే ఎలా అని అంటున్నాను. ప్రకటన గ్రంథం వద్దాం ఇప్పుడు. మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. ఒకసారి 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుమని ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు చెబుతున్నాడు. అంటే ఒక కిరీటం నీకు బహుమానం కోసం అది ఏర్పరచబడింది, నీకోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడేమంటున్నాడు ఇక్కడ స్ముర్నలోని సంఘముతో? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను.
11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, చివరి మాట, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఓహో, క్రైస్తవునికున్న శక్తి ఏంటని అడిగితే క్రైస్తవుడు రెండవ మరణాన్ని జయిస్తాడన్నమాట. అంతేనా? మొదటి మరణం అందరికీ కామన్. అందరికీ కామన్ అయినటువంటి మొదటి మరణము 4వ భాగంలో చెప్పాను గత వారం. క్రీస్తునందు లేని వారికి మరణము శత్రువు, క్రీస్తునందున్న వారికి మొదటి మరణం సేవకుడు అవుతుంది, మిత్రుడు అవుతుంది అని అన్నాను, మర్చిపోకండి. కానీ రెండవ మరణానికి క్రైస్తవుడిని టచ్ చేసే దమ్ము లేదు, క్రైస్తవుడిని తాకే శక్తి లేదు, క్రైస్తవుడిని తాకే అనుమతి లేదు. మనం ఏంటో మొదటి మరణం గురించి అల్లాడిపోతున్నాం కానీ రెండవ మరణం గురించి ఆలోచించట్లేదు. అంతేనా? కరోనా వస్తే చచ్చిపోతాం, కరోనా వస్తే చావు వస్తుంది, కరోనా వస్తే మరణం వస్తుందని ఏ మరణం కోసం మనం భయపడుతున్నాం ఈరోజు? మొదటి మరణం. మొదటి మరణం క్షణమాత్రం ఉండేది, రెండవ మరణం శాశ్వత కాలం ఉండేది. శాశ్వత కాలం ఉండే భయంకరమైనటువంటి రెండవ మరణం గురించి మనకు చింత లేదు, బాధ లేదు. కానీ మొదటి మరణానికి మాత్రం అల్లాడిపోతున్నాం. విచిత్రం ఏంటంటే ఆ మొదటి మరణమే పరోక్షంగా మనకు జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, వాడబారని కిరీటం తెచ్చిపెడుతోంది. గమనించాలి, ఇది ఆలోచింప చేసేటువంటి విషయం. మరణం అంటే మనం రాకూడదు అనుకుంటున్నాము, కానీ మరణం అనేది ఒక అద్భుతమైనటువంటి దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందడానికి మనం వెళ్ళాల్సినటువంటి మార్గం అది. ఇక్కడ మనం ఆనందించాల్సిన మరొక పాయింటే, క్రీస్తునందున్న వారికి రెండవ మరణం అన్న ప్రస్తావనే, రెండవ మరణం అనేటువంటి రుచే తగలదు, దాని శాఖ, దాని గాలి కూడా తాకదు. ఎంత గొప్ప సంగతి! క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? మొదటి మరణం నాకు కిరీటాన్ని తెచ్చిపెడుతుంది, మొదటి మరణం నాకు నీతి, జీవ, మహిమ, వాడబారని కిరీటాన్ని తెచ్చిపెడుతుంది. నాకు రెండవ మరణం లేదుగా అని ఆనందించాలి. గత వారం చెప్పాను, మత్తయి సువార్త 16:18లో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘం అంటే మనమే, సంఘం అంటే క్రైస్తవులే, నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. బాప్తిసం కూడా తీసుకోకుండా ఇంకా వాయిదాలు వేస్తూ, బాప్తిసము తీసుకోకుండా చూద్దాములే చేద్దాములే అని నిర్లక్ష్యానికి తావిచ్చి, ఇంకా ప్రభులోనికి రాకుండా, పాపాలు కడుక్కోకుండా, మారు మనసు జీవితం లేకోకుండా, చూద్దాములే అని ఒక నిర్లక్ష్య వైఖరితో బతికే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. నిజంగా మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం కోసం, పాపాల క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన తన అమూల్యమైన రక్తంలో పాపాలు ఎవరైతే కడుక్కుంటారో, ఆ తర్వాత విశ్వాస జీవితానికి తగినట్టుగా వాక్యము చేత పోషింపబడుచు వాక్యపు వెలుగులు ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ క్రీస్తు సంఘం అయితే, ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. పాతాళలోకం అంటే అందులోనే రెండవ మరణం ఉండేది. ఆ రెండవ మరణం అన్నది క్రీస్తునే కాదు, క్రీస్తుకు చెందిన వారిని కూడా ఏమీ చెయ్యలేదు. అది పాయింట్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మొదటి మరణం మనకు శిక్షనే కాదు, ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. చక్రవర్తిని మీరు పూజించకపోతే, చక్రవర్తిని మీరు ఆరాధించకపోతే చంపేస్తామంటున్నారు ఆ రోజుల్లో. మరణము సంభవించిన నమ్మకంగా ఉండండి, మరణానికి భయపడకండి, రెండవ మరణం నుంచి మిమ్మల్ని తప్పించి నా దగ్గర చేర్చేసుకుంటానంటున్నాడు ప్రభు. ఇంతకంటే భరోసా మనకేం కావాలి? ఇంతకంటే ధైర్యం మనకెవరు ఇవ్వాలి? ఒక అద్భుతమైనటువంటి వాస్తవం ఇది, అద్భుతమైనటువంటి పిక్చర్ ఇది. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? 5వ ఎపిసోడ్ మాట్లాడుతున్నా ఈ శీర్షికలో. ఎలా చూడాలని అడిగితే, ఈరోజు మనము నిజమైన భక్తి కలిగిన వారమైతే, నిజంగా మన ఆత్మీయత గొప్పగా ఉంటే, మనము గుండె మీద చేసుకొని చెప్పాలి, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అని అడిగితే దానికి ఆన్సర్,
క్రైస్తవుడు మరణాన్ని తనకు కిరీటము తెచ్చేదానిలా చూడాలి. ఏ కిరీటం? జీవ కిరీటం, ఇంకా నీతి కిరీటం, ఇంకా వాడబారని కిరీటం, ఇంకా మహిమ కిరీటం, ఇంకా అక్షయ కిరీటం. ఎంత అద్భుతమైనటువంటి కిరీటం ఇది. ఆ కిరీటాన్ని ఇండైరెక్ట్గా ఈ మరణం తెచ్చిపెడుతోంది మనకు. అదే మరణము వరకు నమ్మకముగా ఉండుము, అనగా ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇచ్చేది దేవుడే, ఇచ్చేది ప్రభువే, కానీ అది మనం పొందడానికి పరోక్షంగా మనకు సహాయపడుతున్నదే. ఏమంటారు దాని పేరు? మరణం. ఒక రకంగా చెప్పాలంటే, విందాం, ఒక రకంగా చెప్పాలంటే మనం మరణానికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ డెత్ అనాలి. ఎందుకు? ఈ కిరీటాన్ని పొందడానికి నువ్వు నాకు సహాయం చేసావు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, అది జస్ట్ ఒక వాహనం మాత్రమే. మనము కిరీటాన్ని అందుకోవడానికి మనల్ని మోసుకెళుతున్న ఒక వాహనం, అది మరణం అనే వాహనం. ఎంత బాగుంది. అలాగే రెండవ మరణం గురించి ఆలోచన కలిగి, నేను రెండవ మరణం నుంచి తప్పింపబడాలంటే ఈ భూమి మీద నాకున్న ఏకైక శరణ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన రక్తం, ఆయన ఇచ్చిన వాక్యం. అంతేనా? ఆ రక్తంలో మా జీవితాలు కడుక్కొని ఆయన ఇచ్చినటువంటి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పెట్టుకుంటే అసలు ఈ మరణాన్ని చూసి సంతోషించాలే కానీ ఈ మరణాన్ని చూసి భయపడకూడదు, దిగులు పడకూడదు, జడియకూడదు. క్రైస్తవుడు మరణాన్ని ఇలా చూడాలి. మరి ఎప్పుడు భయపడాలి? ఆయనలో లేకపోతే భయపడాలి. ఆయనలో లేకపోతే ఖచ్చితంగా కూడా జాగ్రత్త పడాలి. ఆయనలో లేకపోతే ఒకవేళ నాకు ప్రాణాపాయం ఉంది ఏదో ఒక రీతిన అని మనకు అనిపిస్తే వెంటనే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా ఊపిరి ఉంది కనుక, ఇంకా ప్రాణం ఉంది కనుక, ఒకవేళ నేను మరణ పడకపై ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటే సిలువలో ఆ దొంగ అడిగినట్టుగా, నేరస్తుడు అడిగినట్టుగా ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా జీవితంలో నా సమయాన్ని ఎంతో నేను వ్యర్థపరిచాను, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటే అంతకంటే భాగ్యమేముంటుంది, అంతకంటే ధన్యత ఏముంటుంది. అందుచేత ఎవరు కూడా ఆయనను విడిచిపెట్టకుండా, ఆయనను వదలకుండా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ఆయన ఇచ్చినటువంటి ధైర్యముతో ఆయన చెంతనే బతుకుతూ ఆయన కృపాసనము యొద్ద జీవిస్తూ ఈ జీవితాన్ని ముగిస్తే అదొక అద్భుతమైనటువంటి మరణం అవుతుంది. ఆ మరణం మనకు కిరీటాన్ని తెచ్చిపెడుతుంది. స్ముర్నలోని సంఘానికి మాత్రమే ఈ విషయాలు చెప్పాడు అనుకుంటే పొరపాటు. ఆ క్యారెక్టర్ ఉన్న అందరికీ ఎవర్ లాస్టింగ్ అండ్ ఇటర్నల్ మెసేజ్ని ఈ సంఘానికి వ్రాసినటువంటి విషయాల ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. శ్రమలు అనేవి కొద్ది కాలమే ఉంటాయి, వాటికి భయపడకండి. కేవలం 10 దినములు మాత్రమే, అంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అని. క్షణమాత్రము అన్నాడు. ఇదే సెన్స్లో క్షణమాత్రము అని అన్నాడు ఎవరు? పౌలు గారు. అందువలన ఇప్పుడు కరోనా కూడా మ్యాక్సిమం 2 వీక్స్, అంతేనా డేవిడ్? ఒక 2 వీక్స్ కదా ఇప్పుడు పీరియడ్. ఒక 2 వీక్స్లో మీరు రికవర్ అయిపోతారని చెప్తున్నారు. కొంచెం సీరియస్గా ఇంకా ప్రాణాపాయం వచ్చే కేసులు తక్కువ. రేషియో ఆలోచిస్తే రికవర్ అవుతున్నటువంటి వారిని, మరణిస్తున్న వారిని ఇద్దరిని కంపేర్ చేస్తే మరణించే వాళ్ళు ఆటోమేటిక్గా తక్కువగానే ఉంటారు. అందుచేత ఒకవేళ కరోనా వచ్చిన ప్రతి ఒక్కరే మరణించట్లేదు కనుక దీన్ని చూసి ఎవరు భయపడకుండా, బెదిరిపోకుండా, ఏమండి ఇదంతా కొద్ది కాలం మాత్రమే, జాగ్రత్తగా ఉంటే మనం బయటపడిపోతాం. తదుపరి చక్కగా మన యొక్క దైనందిన జీవితంలో కొనసాగవచ్చు. అయితే నిజంగా మనం భక్తిలో ఉంటే, నిజంగా మనం ఆత్మీయతలో గట్టిగా ఉంటే ఒకవేళ ప్రాణాపాయం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని వాక్యం చెబుతోంది. భయపడకుండా ఉండే స్థితి మనకు ఎప్పుడు వస్తుందని అడిగితే మన జీవితం కరెక్ట్గా ఉన్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, వాక్యపు వెలుగులో నడుస్తున్నప్పుడు. మించిపోయింది ఏమీ లేదు కనుక ఒకవేళ మన బలహీనతలు మన కళ్ళెదురు కనబడుతుంటే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు కనుక సరిదిద్దుకొని అందరూ కూడా మరి బలవంతులై వాక్యాన్ని బట్టి మన తప్పులు మనం దిద్దుకుంటూ, మనకు మనం బుద్ధి చెప్పుకుంటూ, వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ మనల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళడం శ్రేయస్కరం, క్షేమకరం. అందరూ ఆలోచిస్తారని
విన్నటువంటి మాటలు సాతాను దొంగలించకుండా మీ హృదయమైన పలకపై గొప్పగా ముద్రించుకుంటారని. ఇవేవో కథలు కాదు, అనగనగా అని చెప్పినవి కాదు, వాస్తవాలు. ఆ వాస్తవాలను వాస్తవాలుగా స్వీకరించి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాక్యం దగ్గరకు వచ్చి దేవుని భయముతోనూ దేవుని యందు భక్తితోనూ మన జీవితాలు ముందుకు తీసుకొని వెళ్దాం. ఆ రీతిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని గొప్పగా ధైర్యపరచునుగాక, నడిపించునుగాక, స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధులైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి సందేశమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి ప్రశ్నకు తండ్రి మరి సమాధానం, కిరీటాన్ని పరోక్షంగా తెచ్చిపెట్టే ఒక సాధనంగా మరణాన్ని చూడాలి. ప్రాణాపాయం వచ్చినను విశ్వాసమును మాత్రం విడిచిపెట్టకుండా పౌలు గారి వలె నిలబెట్టుకొని స్మృణలోని సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భూమి మీద అనేక కారణాల వలన మాకు కష్టాలు వచ్చినా, సవాళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని తాళ్ళుకొని మరణాన్ని చూసి భయపడకుండా రెండవ మరణం నుంచి మేము తప్పించుకునేటువంటి గొప్ప భాగ్యం మాకు భవిష్యత్తులో కనబడుచుండగా భవిష్యత్తును మనసులో పెట్టుకొని మీ యందు నిలిచి తండ్రి నిద్రించినట్లుగా మమ్మల్ని దీవించమని, లైవ్లో వీక్షించిన వారు, నేరుగా ప్రత్యక్షంగా కూర్చొని ఈ వాక్యం విని బలపడిన వారు అందరి కోసం పేరు పేరున తండ్రి మేము మహిమపరుస్తున్నాను. వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించండి. మా ప్రియులు తండ్రి కొందరు ఈ యొక్క వైరస్ బారిన పడి బాధపడుచుండగా వారికి మరి త్వరగా పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించమని, బయటపడలాగున శక్తిని ప్రసాదించమని, మరలా ఈ రీతిగా మేము కలుసుకునే పర్యంతరము తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తూ తిరిగి వేకుజామున ప్రార్థనలో కూడా మాకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ విన్నపములు స్తుతులతో కలిపి మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు సన్నిధి మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి ప్రభు పేరట.